మహేష్ పీడిఎస్సీ జాతీయ నాయకుడిని. దాదాపు ఒక సుదీర్ఘ కాలం తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని చెప్పేసి అని అనౌన్స్ చేయగానే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం పీడిఎస్యు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల ఆలోచన పరులు, మేధావులు, ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు ఒక ఆశగా రేవంత్ పర్యటనని అబ్జర్వ్ చేసిన ఒక స్థితిని మనం నిన్న గమనించినాం. మేము అందరం కూడా ఏం ఆశించినామంటే, ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వస్తున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఉన్నత విద్యారంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏమైనా ఇస్తారేమని చెప్పేసి మేము ఆశించినాం. కానీ మొత్తం నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన చూసుకుంటే మొత్తం ఎక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఎక్కడ కూడా ఉన్నత విద్యారంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ కానీ ప్రణాళికని కానీ ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడిన ఒక స్థితి నిన్న మనం చూసాం. ఉస్మానియా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల పెండింగ్ రీఎంబర్స్మెంట్ ఉంటే దాదాపు ఉస్మానియా యూనివర్సిటీకి 80 కోట్ల రూపాయలు ఈరోజు రావాల్సి ఉంది. కానీ దాని గురించి ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. అట్ని ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు భర్తీ కావాల్సి ఉంది. 800 ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటి మీద కూడా మాట్లాడలేదు. అదేవిధంగా కొత్త యూనివర్సిటీలు కానీ కొత్త రీసెర్చ్ సెంటర్ కానీ ఏదైనా అనౌన్స్ చేస్తారేమని చెప్పి మేము అందరం కూడా ఆశగా ఎదురు చూసాం. కానీ వాటి మీద కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఫెలోషిప్ ఇచ్చే విషయంలో, రీఎంబర్స్మెంట్ ఇచ్చే విషయంలో, స్కాలర్షిప్ ఇచ్చే విషయంలో, నాణ్యమైన ఫుడ్ పెట్టే విషయంలో, అదేవిధంగా హాస్టల్స్ని ఇచ్చే విషయంలో ఎక్కడైనా ఏదైనా చిన్న మాట మాట్లాడుతూనే ఆతృతగా ఎదురు చూసాం. కానీ దాని మీద కూడా ఎక్కడ ఎలాంటి మాటని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఏం మాట్లాడారు? తన డబ్బా తన కొట్టుకోవడమే కాకుండా పరుల డబ్బా కూడా తనే కొట్టి ఈరోజు ఒక మనశ్శాంతిని ఇచ్చే ఒక మాటనే మాట్లాడాడు. కానీ ఒక డబ్బులు ఇచ్చే విషయంలో, నిధులు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన ఒక స్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘంగా, పీడిఎస్ విద్యాసంఘంగా, జార్జి రెడ్డి వారసులుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాటలు కాదు, మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉస్మానియా యూనివర్సిటీకి ఎప్పుడు ఇస్తారు? అదేవిధంగా నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి? అదేవిధంగా జాతీయ స్థాయిలో నూతన జాతీయ విద్యా విధానాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఉంది. వీటి మీద మీరు ఏం సమాధానం చెప్తారు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి, నిరుద్యోగులకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థి నిరుద్యోగ గొంతుగా ఉండాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామిక సర్కులు ఇచ్చి విద్యార్థులు గొంతు నొక్కారు. నిన్న కూడా ముళ్ళ కంచెలు పెట్టి వేలాది మంది పోలీసు బలగాలతో కవాతు చేపించి విద్యార్థులందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు నిర్బంధించి ఓయూ పర్యటనకు వచ్చినని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక చర్యలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు అరెస్ట్ చేసి మేము ప్రజాస్వామికంగా ఉంటాం, 9వ తారీఖు వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతాం, అప్పుడు ఎవరు ఒక్క విద్యార్థిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఇది కళ్ళబొల్లి మాటలే తప్ప దీని మీద ఎక్కడ కూడా విద్యారంగం మీద కానీ, ప్రజాస్వామిక వాతావరణం కానీ, వీళ్ళు ఇచ్చిన ఏడో గ్యారంటీ మీద కూడా ఎక్కడ ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్నత విద్యారంగం బాగు చేయడం కోసం ప్రణాళికను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.